ప్రభునామమున ఆయన సముఖమున కూర్చున్న మీ అందరికీ మరి ఒకసారి క్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నీవు జ్ఞానివైతే నీకే లాభం, పక్కనోనికి ఏం లాభం కాదు. కాబట్టి ఎవరు అన్నం తింటే వాళ్ళ శరీరానికి మేలు, వాక్యం ఎవరింటే వారికి మేలు. కాబట్టి వాక్యం వినడానికి తీర్మానించుకొని దేవుని ఎదుట కూర్చున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, వాక్యము వినేవానికి మామూలుగా అన్నం బాగా తినాలంటే ఏముండాలా? అన్నం బాగా తినాలి అంటే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది కాదు. తినేవానికి ఆకలి ఉండాలి. ఆకలి ఉన్నోనికి ఏది పెట్టినా రెండు చేతులు ఎత్తక్క చాలా వందనాలు, మంచిగా పెట్టినారు అంటారు. ఆకలి లేనోనికి పంచభక్ష పరమాణాలు పెట్టినా ఏమన్నా ఎట్లున్నాయంటే కొంచెం స్వీట్ తక్కువ ఉందక్క అంటుంటాడు. దీనికి స్వీట్ కాదు, అసలు ఆకలే తక్కువైంది. కాబట్టి మామూలుగా వాక్యం చెప్పే వాళ్ళు సిద్ధపడాలి అంటారు. ఎస్, నో డౌట్. వాక్యం చెప్పే వాళ్ళు సిద్ధపడి వాక్యం చెప్పాలి. మరి వినే వాళ్ళకు వద్దా? సిద్ధపాటు వినే వాళ్ళకు ఉండాలన్నా వద్దా? చెప్పే వాళ్ళు ఒక్కరు సిద్ధపడితే అయిపోయాను. చెప్పే వాళ్ళకు సిద్ధపాటు ఎంత అవసరమో వినే వాళ్ళకు కూడా సిద్ధపాటు అంతే అవసరం. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. చాలామంది చెప్పే వాళ్ళు మాత్రమే సిద్ధపడి ఉండాలనుకుంటారు, కానీ వాక్యం వినడానికి వచ్చే ప్రతి వ్యక్తి వాక్యం వినకుండా ఆటంకపరిచేవి ఏంటో గుర్తుపెట్టి వాటిని దూరం చేసుకొని మనసును సిద్ధం చేసుకొని అన్నింటినీ క్లోజ్ చేసి ఒక లైన్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ సెల్ ఫోన్లో ఒక్కోసారి మనం ట్రై చేస్తుంటే ఆన్సర్ వస్తుంటే మీరు ప్రయత్నిస్తున్న నంబర్ వేరే లైన్లో బిజీగా ఉన్నారు కనుక కాసేపు ఆగి ప్రయత్నం చేయండి అంటారు. ఇక వేరే లైన్లో బిజీ ఉంటే ఈ లైన్ ఎప్పుడు దొరకాలి? దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఒక లైన్ మాత్రమే ఓపెన్ చేయాలి, మిగతా లైన్లన్నీ బంద్ చేయాలి. అప్పుడు దేవుని స్వరం మనకు వినబడుతుంది. మంచిది పిల్లారా, మన ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని 7-8 చదువుదాం. 2 వచనాలు మాత్రమే. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. చిన్న మాట ప్రార్థన. కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని ప్రేమించి ప్రేరేపించి ఈ దినం మీ సన్నిధిలో మీ వాక్యం వినడానికి తీర్మానం చేసుకొని కోడికలు ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదని ఎరిగి మరింతగా కష్టపడడానికి కృప చూపించండి తండ్రి. ఉదయకాలం ఆరాధించిన మాతో మీరు మాట్లాడారు. తిరిగి మధ్యాహ్న వేళ కూడా మీ ఎదుట కూర్చున్నాం. ఎంతోమంది ఆశతో మీ ఎదుట కూర్చున్నారు. ఆశ గల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి. నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పుణ్యనామమున స్తోత్రించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ఆగూరు చేసిన చిన్న ప్రార్థనను ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ఎన్ని మనవులు? 2 మనవులు. ఆ 2 మనవులు కింద ఒక అడుగుతున్నాడు, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహం. భక్తుని ఆశ ఏంటంటే ఈ అడిగే ఈ 2 మనవులు నేను బతుకుండగానే నాకు అనుగ్రహించాలి. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని మనవులు మనం చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు వింటాడని అర్థం. ప్రార్థన అంటే దేవుణ్ణి బలవంతం చేసేది కాదు. ప్రార్థన అంటే ఇస్తావా ఇయ్యవా అని దేవుణ్ణి బలవంతం చేసి చేయటానికి మనం ఎవరు చెప్పండి?
అక్కడక్కడ మీటింగ్లలో చూసి విని గ్రౌండ్ మీటింగ్లలో ఒక పదం ఎక్కువ వాడుతుంటారు కదా, రైట్ నౌ అంటుంటారు. రైట్ నౌ అంటే ఇప్పుడే జరిగి తీరాలి అంటే నీకు టైం ఇయ్యను దేవుణ్ణి. మర్యాద చేస్తావా చేయవా? ఈయన ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రభు ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు, అర్థం కాదు. ప్రార్థన అంటే బతిమలాడుకోవడం, అనుగ్రహించకపోవడం అనేది ఎవరి చిత్తం? ఆయన చిత్తం. రేపు ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు, నువ్వు బతికే లోపల కూడా ఇవ్వకుండా పోవచ్చు. కొంతమంది దైవ సేవకు చెప్పగా విన్నాను, కొంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత రక్షించబడ్డారు తెలుసా? భక్తులు చనిపోయిన తర్వాత ఎట్లా కనుక్కున్నారంటే గోడల మీద పేరు రాసినారు. వారి కోసం ప్రార్థన చేసి రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఈయన చనిపోయినాడు కానీ ప్రార్థన చేసిన ఆయన రక్షించబడలేదు. కానీ చనిపోయిన కొన్ని సంవత్సరాలకు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. అంటే ప్రార్థన చేయడం మన పని. దేవుణ్ణి బలవంతం చేయలేం మనం, దేవుడి చిత్తాన్ని మనం మార్చలేం. మన ఇష్ట ప్రకారం చేసేవాడు దేవుడు కాదు, తన చిత్తము చొప్పున జరిగించేవాడే దేవుడు. నీ ఇష్టం నా ఇష్ట ప్రకారం చేసినావు అనుకోండి, మనం ఇట్లా ఉంటాం. నిజంగా మన ఇష్ట ప్రకారం దేవుడు చేస్తే మనం బాగుంటామా? ఉండం. ఏమేమో అడుగుతుంటాం ప్రార్థనలో. ఒక్కోసారి కష్టమై ఇంకా సాలే ప్రభువా నన్ను తీసుకొని అయినా ఎప్పుడోసారి ప్రార్థన చేసి ఉంటాం యాశకు వచ్చి. అప్పుడే ప్రభు ఆమెనని అంటే ఇప్పుడు ఉండకపోయింది. దేవుడు ఏదో తెలిసి తెలియక చేస్తుంటారులే, ఇళ్ళను పట్టించుకుంటే కష్టం అని వినకుండా కొన్ని పోతుంటాడు అనమాట. అన్నీ ఇన్నట్టు అయితేనక మనం ఇటు ఉండేటోళ్ళం కాదు. అందుకే కొన్ని ప్రార్థనలు విన్నందుకై స్తోత్రమునైనా, కొన్ని ప్రార్థనలు వినందుకై స్తోత్రం, వినందుకై స్తోత్రం. ప్రభు ప్రార్థన అంటే ప్రతిమలాడుకోవడం. ఈయన కూడా అడుగుతున్నాడు 2 మనవులు, ప్రభువా మీ చిత్తమైతే నేను చనిపోకముందు వీటిని నాకు అనుగ్రహించాను. కాబట్టి దేవుణ్ణి బతిమలాడుకోవడం కోసమే కానీ దేవుణ్ణి శాసించడం కాదు ప్రార్థన అంటే, దేవుణ్ణి ఆజ్ఞాపించడం కాదు ప్రార్థన అంటే. ఇప్పుడు ఎవరన్నా మా ఇంటి దగ్గరికి వస్తారు, అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఎట్లా అడుగుతారు చెప్పండి? అమ్మా ఇంత అన్నం పెట్టండి అమ్మా అన్నారు. అంతేగాని ఏమ్మా కన్ను కనపల్లే ఎంతసేపు వచ్చి మీ ఇంటికాడికి వచ్చి 10 నిమిషాలే, నాకేం బజారు లేవా, 24 గంటలు ఈడేసుకుంటాడు, నాకు టైం చాలదా అంటే తెచ్చే టైం కూడా ఎనికిపోతుంది. పాప నీకేమన్నా అడుక్కునేటోడికి ఇంత టెక్క, తెచ్చేంత వరకు ఉండాలి కదా. నేను కన్ను కనపల్లే ఎంతసేపు ఎన్నిసార్లు అడగల అంటున్నాడు. అట్లాంటి ఎట్లుంటుంది చెప్పండి? ప్రార్థన మనవులు దేవుడు ఒకసారి వెంటనే ఎస్ అనొచ్చు, కొన్ని సందర్భాల్లో వెయిట్ ఫర్ సమ్ టైం, కొద్ది కాలం ఆగు తర్వాత ఇస్తానొచ్చు, కొన్ని సందర్భాల్లో నీకు అక్కర్లేదు నేను ఇవ్వనని కూడా అంటాడు. అది కూడా జవాబే. కాబట్టి భక్తుని ప్రార్థన మనవి వింటే భక్తుడు ఎట్లా బ్రతకాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. నా జీవితంలో నా దగ్గర ఒకటి వ్యర్థమైనవి ఉండకూడదు, నా లైఫ్లో ఏది వేస్ట్ కాకూడదు. పలాంది వేస్ట్ అయిందన్న, పలాంటి డబ్బు వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, సంవత్సరం వేస్ట్ అయింది అట్లా అనకూడదు. నా లైఫ్ ప్రతిదీ కూడా వాల్యుబుల్గా ఉండాలి, ప్రతిరోజు 1 నిమిషం వేస్ట్ కాకూడదు అని ఆయన ఆశ. మన జీవితంలో సంవత్సరాలు నెలలు ఎన్ని వేస్ట్ అయిపోయినాయో. ఇంకొకటి దూరంగా పెట్టమంటున్నాడు. ఏంటి చెప్పండి అది? అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అబద్ధం బావినండి. అబద్ధానికి వ్యతిరేక పదం ఏంటి? సత్యం. సత్యమును బట్టి అనుసరించి నడుచుకోవాలన్నా, అబద్ధాన్ని బట్టి అనుసరించి నడుచుకోవాలన్నా? చాలా మంది అబద్ధాన్ని నమ్మినంత తొందరగా సత్యాన్ని నమ్మడం లేదండి. సత్యాన్ని నమ్మడం లేదు. అమ్మా దేవుడంటే ఆయనకు రూపం లేదు, దేవుడంటే ఆయన అదృశ్య స్వరూపి, దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు, ఒక విగ్రహము ఒట్టిది దాంట్లో ఏమి లేదంటే నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక రాయి తెచ్చాడు, పెట్టి మొక్కండి, గొర్రెలన్నీ వస్తాయి నీ వెనక. ఇంకా పొద్దున కల్లా గుడి కట్టింటారు. అబద్ధాన్ని ఎంత తొందరగా నమ్మించవచ్చు? నేటి దినాల్లో కూడా
అబద్ధాన్ని నమ్మినంత సులభంగా సత్యాన్ని నమ్మడం లేదండి. ఒక వచనం చదువుదాం, చూడండి, రండి, దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి. చాలు. లాస్ట్కి ఏమైందంటే అబద్ధాన్ని నమ్ముకొని దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చినాం. నీకు దేవుని కంటే అబద్ధమే ముఖ్యం. ఉదాహరణకి, ధనము సత్యమా, దేవుడు సత్యమా? కానీ దేవుని కంటే ధనాన్ని ఎక్కువ నమ్మినాం అనుకోండి, ప్రభువా నువ్వు లేకుంటే నాయనా నాకు డబ్బు కావాల ముఖ్యము, డబ్బే నాకు సంతోషాన్ని ఇస్తుంది, డబ్బే నాకు ఆనందాన్ని ఇస్తుంది అని సాటి చెప్తున్నావు కదా. అబద్ధాన్ని నమ్ముకోవడం అంటే ఇంతే కదా. నాకు దేవుడు అక్కర్లేదు, డబ్బు ఉంటే సార్. అందుకే అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఇంకొక కేటగిరీ ప్రజలు ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ. ఇంకా డబ్బు 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 డబ్బును ఆధారం చేసుకొని డబ్బును నమ్మడం. ఇది ఏం సూచిస్తుంది అంటే, అబద్ధాన్ని ఇంత బాగా నమ్ముతావే. గ్రంథంలో రాయబడి ఉంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఒక మనిషి ప్రాణం పోతుంది అనుకోండి, ఒక 10 కోట్ల పెట్టి ప్రాణాన్ని నిలబెట్టమంటే డబ్బుకి అంత శక్తి ఉందా? ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఉందా? కానీ దేవునికి. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే అక్కడ పిలిచిన దేవుని దాసుడు అన్న, వెనక ఒక ఆయన కూర్చున్నాడు, చూడండి, ఆయన చూడండి అన్న. ఆయన వయసు 65 ఏళ్ళు అన్న. ఇప్పుడు ఆయనకు 65 ఏళ్ళు. కానీ ఆయన కేరళ అన్న, ఉద్యోగం నిమిత్తము షిప్ యార్డ్లో పనిచేద్దామని వచ్చినప్పుడు ఆయన వయసు 25 ఏళ్ళు, భార్య 24 ఏళ్ళు. కొత్తగా ఫ్యామిలీతో వచ్చినారు ఇక్కడికి. ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నారు. ఒక అర్ధరాత్రి అకస్మాత్తుగా కేకలేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నాడు. నేను పరిగెత్తుకుంటూ పోయినాను, ఏం జరిగిందని పోతే వాళ్ళ భార్య కింద పడి దొర్లుతుందట, నోట్లో నురగగారుతుంది. ఇంకా తట్టుకోలేకపోయినాం, వెంటనే ఆటో తీసుకొని ఆసుపత్రికి పోయినాం. పోతే డాక్టర్ అన్నాడు, మేము ఎక్కువసేపు బతకదు, కొన్ని గంటల్లో చనిపోతుంది డిక్లేర్ చేసాం. ఆయన అన్నాడు, సర్లేదు సార్, ఏదన్నా ఆపరేషన్ కానీ మీరు చేయాల్సింది చేయండి అంటే, ఆపరేషన్ చేసినా బతకదు, ఆపరేషన్ చేయకపోయినా బతకదు అంటే, ఈ యవనస్తులు అన్నాడు, సార్ ఆ మాట మాట్లాడొద్దండి, మీరు ఏం పని చేస్తారో ఆ పని చేయండి, ఇంజెక్షన్ ఇస్తారా, ఆపరేషన్ చేస్తారో, బతకడం సావడం అన్నది మీ చేతుల్లో లేదు, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మృతి నొందించువాడు బ్రతికించువాడు ఆయన. ఇది జీవాధిపతి పరిధిలోకి వచ్చేది. బ్రతకడం సావడం అన్నది మీ పరిధిలో ఉండేవి కాదు. మీ పని మీరు చేయండి. ఆపరేషన్ చేస్తారా, ఇంజెక్షన్ వేస్తారా, అది చేయండి. నా భార్య బతుకుతుందా చచ్చిపోతుందా అనేది మీకు తెలియదు, అది నా దేవుడు నిర్ణయిస్తాడు. అంటే ఏమప్పా అని వీళ్ళు ఆపరేషన్ థియేటర్ పోయినాడు. నేను ఎదురుకో రూమ్లోకి పోయి మోకాల్లోని, ప్రభువా నీ చిత్తాన్ని నేనేం వ్యతిరేకించాను, ఒకవేళ నీకు ఇష్టమైతే నా భార్యను బ్రతికించావా అని గంట సేపు ఆపరేషన్ జరిగేంత వరకు దేవుని బతిమలాడుకున్నాడు. బయటకు వచ్చినారు, డాక్టర్ చెప్పినారు, అమ్మా మేము అప్పుడే చెప్పాం కదా బతకదని, ఇంటికి తీసుకుపోండి, ఇంకా మేమైతే ఆపరేషన్ చేసినామని. ఏనా ఇప్పుడు అప్పుడు ఆమె వయసు 24 ఏళ్ళు ఉంటుందన్నా, ఇప్పుడు ఆమెకు కూడా దాదాపు 60 పైన దాటినాయి. ఆ రోజు తర్వాత మళ్ళీ ఏనాడు ఆసుపత్రి మెట్లెక్కలేదన్నా ఈమె అన్నాడు. నమ్ముతారా సాక్ష్యం? ఆ రోజు గంటల్లో చచ్చిపోతుందన్న ఆమె ఇంకా డిశ్చార్జ్ చేసిన తర్వాత ఈనాటి వరకు ఆసుపత్రి మెట్లెక్కకుండా, ఒక ట్యాబ్లెట్ తినకుండా ఆరోగ్యంగా ఉందన్న. నువ్వు చెప్తావా మరి డబ్బుకి శక్తి ఉందా? మరి డబ్బుని నమ్ముతావా, ప్రభువుని నమ్ముతావా? అబద్ధాన్ని నమ్ముకొని నన్ను మర్చిపోతావు అంటే ఇదే.
నీ అవసరాలు తీరుస్తుందేమో కానీ అన్ని పనులు చేయదు. ఈ లోకంలో సర్వ సంపదలు గుప్తమై ఉన్నవాడు దేవుడు ఉన్నాడంటే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు మరొకడు లేదు. మన దేవుడు శ్రీమంతుడు. ఏ దేవుడు చెప్పండి? శ్రీమంతుని కొడుకులం ఎట్లుండాలి, కూతురులం ఎట్లుండాలి. నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను. ఒక పల్లెటూరు అయిన చిన్న గుడిసే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు లెటర్ రాసినాయంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటారు. ఈయన లెటర్ రాసినాడు, ఏమన్నారు దగ్గర ట్యాక్స్ కట్టించుకుంటారు, నా దగ్గర కట్టించుకోరా అని. పోస్ట్ కార్డ్ రాస్తే స్టన్ అయినారు. ఈ పల్లెటూళ్ళు ఎవడు కట్టోడు ఉన్నారా, అది కాకుండా కట్టించుకోరా అని లెటర్ రాస్తాడా అని కారు వేసుకొని పోయినారు. ఎవరు జాన్ అంట, యాడిల్లాంట, సార్ యాప్సెట్ కింద అందుకు గుడిసే అదే చూడండి. మరి గుడిసెలో నుండి మాకు లెటర్ రాస్తారు ఆఫీస్కి. ఆయన ఎవరా జాన్ అంటే నేను సార్ అన్నాడు. కాదే కొట్ట మీద సరిగ్గా గడ్డి సరిగ్గా లేదు, నువ్వు లెటర్ రాస్తా. ఆ మాట మాట్లాడకు, చూసి తిక్క తిక్క మాట్లాడద్దు. మనిషికి విలువి కొట్ట ముందే అది నీకు సంబంధం లేదు. నీకు సంబంధం కాదురా, నువ్వే లెటర్ అవు నేను రాసిన. నీకు అంత ఆస్తి అంటే మరి విన్నాక చెప్పు, ఇనకముందు ఎందుకంటే మాట్లాడతారు. సర్లేగా 2 కుర్చీలు తెచ్చేయి అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఇంట్లో కుర్చీలు లేవు అన్నాడు. ఒరే కుర్చీలు లేనోని ఇంత డెవలప్ ఇంట్లో కొడతావు కదరా అన్నాడు. సార్ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వండి. కుర్చీలు లేకపోతే లేనోట. ఎవరు సార్ చెప్పింది? వాళ్ళే కారు మీద టోకి రాసుకో సార్, నా ఆస్తి చెప్తాను రాసుకోండి మొత్తం, నేను ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పిపోండి కట్టాను చెప్పురా అన్నాడు. ఈ భూమి ఎంత నాదే సార్ అన్నాడు. అలాగే రాసుకో సార్, ముందు రాసుకో, చెప్పినది రాసుకో, తర్వాత లెక్కేస్తావు. కానీ ఈ భూమి ఎంత నాదే, ఈ భూమిలో యాది దొరికినా నాదే చూడు. బంగారు కానీ, వెండి కానీ, ఇనుము కానీ, రాగి కానీ, ఏ లోహం దొరికినా మనదే అన్నాడు. 1000 కొండలు నావే అన్నాడు. కొండల మీద పశువులు నావే అన్నాడు. ఏం మెంటలా ఏమన్నా, నువ్వు చెప్పినేమో రాసుకునే మేము తిక్కున్నాయో, మేము ఆఫీసర్ అవునా, నువ్వు అదేదో చెప్తే రాసుకోండి. సార్ ఆఫీస్ కాకండి, నేను ఒక విషయం అడుగుతాను, ఊకే చెప్పండి సార్. సార్ నీకు ఎన్ని లక్షలు ఆస్తి ఉంది సార్? ఎన్ని టైం 10-20 లక్షలు ఉంది అన్నాడు. ఎవరికి ఇస్తావు సార్ నీ ఆస్తి అన్నాడు. నా కొడుకు ఇస్తావు సార్ అన్నాడు. నేను అదే సార్ చెప్పేది, నా ఆస్తి కాదు మా నాయన ఆస్తి చెప్తాడా. నేను మా నాయన ఆస్తి చెప్తాడా సార్ అన్నాడు. ఎవర్రా మీ నాయన అంటే, దేవుడే సార్ మా నాయన, ఈ భూమి ఆయనది, రేపు పొద్దున మా నాయన నాకు ఏం ఎవడిస్తారు సార్? లేదు లేదైనా ఈ ఆస్తికి మేము లెక్క కట్టలేమన్నా. అట్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా లెక్క కట్టలేనంత ఐశ్వర్యవంతు నేను. ఎవడే కానీ గుడిసె గిడిసే అనేట్టు ఉంటుంది అన్నాడు. నీ ఎవడు ఏడిపిస్తారు చెప్పండి. మనం ఏముందన్నా, ఏముందక్క, ఇల్లు లేదు, ఇది లేదు, అది లేదు. దేవుడు లేడమ్మా, దేవుడు లేడా? దేవుడిని పెట్టుకొని లేడంటావేంటి? నేటి దినాల్లో ఆ ధనవంతునికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. నా ఆస్తి, నా కొట్లు, నాది అన్నాడు. దేవుడు ఈ పంచాయతీ వద్దులేప, కూర్చో సెటిల్ చేసుకుందాం, నువ్వు తీసుకో, నేను తీసుకుంటాను. నీ ఆస్తి తీసుకునేనా, నీ గదులు, నీ కొట్లు, ప్రాణం నేను ఇచ్చింది తీసుకుంటున్నాను, అయిపోయా. నువ్వు సమకూర్చినవి ఎవరు అవుతాయి? డబ్బు మీద ఉండే నమ్మకం దేవుడి మీద లేదు. మళ్ళీ విశ్వాసంలోనే చెప్తున్నా కదా, డబ్బును నమ్మినంతగా దేవుడిని నమ్మలేకపోతున్నాం. డబ్బు అబద్ధం. ఈరోజు ఉండొచ్చు, ధనానికి ఒక పేరు ఉంది, అస్థిరమైన ధనం. ధనానికి స్థిరత లేదు. దేవుడు స్థిరమైన వాడు. నిన్న, నేడు, రేపు యుగాలు ఉంటాయి. యోగు తూర్పు జనులో గొప్పవాడు. కారణం ఏదైనా తెల్లారిసరికి ఏం లేదు, అంతపోయింది. ఎవరి పరిస్థితి అయినా కారణం ఏదైనా, డబ్బు రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, రావచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు మార్పు లేనివాడు. నిన్న, నేడు, ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన నమ్ముకోక ధనాన్ని నమ్ముకుంటే. కొంతమంది విశ్వాసులు ఇల్లు కడతారు, పైన ఎత్తు దిక్కు పెడతారు. ఏంటంట? వాస్తు. ఆయనకి దేని మీద నమ్మకం? వాస్తు మీద నమ్మకం. అమ్మా, వాస్తు నమ్ముతావా, దేవుని నమ్ముతావా? ఏం
మైండ్ సెట్ దాటలేకపోతున్నావా? అట్లా కడితేనే కుటుంబం వర్ధిల్లుతుందా? దేవుడా వర్ధిల్ల చేసేవాడు ఆ చిన్న గోడన. వాస్తు నమ్ముకునే వాళ్ళు కొద్దిమంది, ముహూర్తాలను నమ్ముకొని బతికే వాళ్ళు ఎంతమందో. పుట్టేటప్పుడు ముహూర్తం ఉందే? లేదు. సత్యటానికి ముహూర్తం ఉందే? లేదు. బతికిన నాళ్ళు ముహూర్తాల కోసం చూస్తున్నారు. ఏం తెలివి చూడండి. ఏ ముహూర్తంలో పుట్టినావు, ఏ ముహూర్తంలో చేస్తావు? ముహూర్తం బాగాలేదు, పోయి రేపు చేస్తావు అంటావా? ముహూర్తానికి సావడానికి ఏమి సంబంధం ఉంది? కానీ మధ్యలో మాత్రం పెళ్లికి ముహూర్తం, దీనికి ముహూర్తం, ఇది మంచి రోజు కాదు, అది మంచి రోజు కాదు. నువ్వు దీనిలో నమ్మినట్టుగా దేవుడిని నమ్మవా? ఇదే అబద్ధాన్ని నమ్ముకోవడం అంటే. ముహూర్తాలను నమ్ముకోవడం, ముహూర్తాల ప్రకారమే కదా పెళ్లి చేసేది. మరి కుటుంబాలు ఎట్లున్నాయి చూడండి అన్ని. దీన్ని బట్టి అర్థం కాలేదా? ముహూర్తం అబద్ధం, వాస్తు అబద్ధం. పిల్లల్ని బాగా స్నానం చేసి రెడీ చేస్తారు. రెడీ చేసి ఈడొక సుక్క, ఈడొక సుక్క, ఈడొక సుక్క, కాలి అరికాలకు సుక్క. ఇప్పుడు చెక్ చేస్తే ఎంతమందికి ఉంటాయో. ఏంటి పెట్టినారు సుక్కలు? ఏంటి పెట్టినారు చెప్పండి, జవాబు చెప్పండి. ఏంటి పెట్టినారు? దిష్టి తగలకుండా కాపాడబడాలి. దేవుడు కాపాడతాడు, సుక్క కాపాడతాడు. చెప్పు. నా సుక్క కాపాడబడైతే ఒకసారి ఇలాగే జరిగింది. పెళ్ళి బంధువులింటికి పెళ్ళికి వచ్చి చిన్న పాప బాగా రెడీ చేసినారంటే పూలు పెట్టి చిన్న గౌనేసి 2-3 ఏళ్ళ పాప, అంతే నడిచే వయసు. ఏం జరిగిందో సాంబారు దించిపెట్టాట వంట మనిషి అట పట్టుకుపోయినాడు. ఆ పాప గురుగురు నడుచుకుంటూ వచ్చి దాన్ని పడేసి. ఆ పాపకు బొట్టు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వాళ్ళ అమ్మ అంతా పెట్టింది. బొట్టు కాపాడదు. ఇశ్రాయేలును కాపాడవాడు కొనుకడు. ఇది నమ్మండి. నా పిల్లల్ని నా దేవుడు కాపాడాలనుకోవాలి, కానీ బొట్టు కాపాడుతుంది. ఇది మసి బొట్టు, ఈ బొట్టు దిష్టి తగలకుండా ఎప్పుడు మారాలా మనం? ఇదేనండి నమ్మకం. అబద్ధమును నమ్ముకొని నన్ను మర్చిపోయినారు. విశ్వాసులమే కానీ, దేవుణ్ణి నమ్ముకున్నామనే కానీ మన నమ్మకాలు వేరు వేరు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక రకంగా ఉన్నాయి. ఇంట్లో కొత్తగా చేరితే ఏం భోగిస్తారమ్మా? ఖచ్చితంగా అది లేకుండా లోపలికి పోరు. పోకుండా పోయినామంటే ఏంటి? ఏం పాలు పొంగిస్తే ఏమి చెప్పండి? ఎవరు చెప్పినారు? దేవుడు చెప్పినాడు పాలు పొంగిపోయినా? చెప్పండి. దేవుడు చెప్పింటే పలానా అధ్యాయం కొద్దిసారి పలానా వచ్చిన అంటే నేను కూడా చూస్తున్నాను. ఎవడు వాళ్ళు చెప్పంగా, వీళ్ళు చెప్పంగా, వాళ్ళు చేయంగా, వీళ్ళు చేయంగా ఏంటికి పాలు పొంగిస్తారంటే, పాలు పొంగినట్టుగా మా కుటుంబం కూడా పొంగాలండి. ఇక్కడ బుర్ర 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 నిజంగా అట్లే పొంగేది. ఎంతసేపు పొంగుతాయి చెప్పండి? 1 లీటర్ పాలు కొద్దిసేపు పొంగుతాయి. తర్వాత కబురు వచ్చి వాసన, దాన్ని తోపడానికి అర్ధగంట పడుతుంది. ఎవడు మరగబెట్టవండి? ఇట్లనే మన కుటుంబాలు కూడా ఇట్లనే పొంగేది. కానీ బైబిల్ సూత్రం ఏంటో తెలిసిన? పొరలాలంటే దావీదు అన్నాడు, నా గిన్నె నిండితే పొరుస్తారు. నిండకుండానే పొరిస్తావేంటి? ఎందుకు చెప్తున్నానంటే మన నమ్మకాలు ఇవి. పాలు పొంగిస్తే నా కుటుంబం వర్ధిల్లుతుంది, ఇది చేస్తే. వీటన్నిటికీ స్వస్తి చెప్పండి, వీటన్నిటినీ బంద్ చేయండి. ఇవన్నీ అబద్ధాలు. అందాన్ని నమ్ముకునే వాళ్ళు కొద్దిమంది, అందాన్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కొద్దిమంది. ఏం అందాము? అది ఒరిజినల్ నిజమా, సత్యమా? చూడండి, పై అవయవాలను చూసే దేశం తీసుకుంటావు కదా. కళ్ళు, ముక్కు, నోరు. పెళ్లి చూడనికి పోతున్నాం అంటారు. ఏం చూస్తారు? పోయి ఏం చూస్తారు? బయటకు వచ్చి ఏం డిస్కషన్ పెడతా? బాగుందిలే పాప, ముక్కు చూసినావా చక్కగా ఉంది. నువ్వు ముక్కు చూసినావు కానీ కాళ్ళు కొంచెం సొట్టగా ఉన్నాయి. నడిచేటప్పుడు చూసినావా లేదా? కొంచెం కాలు ఎగొస్తుంది చూసినావా? కాలు ఏం చూసినావా కానీ కొంచెం ఈడ మత్స చూసినావా? మత్సాయి చూస్తారు కదా. కానీ బయటి అవయవాల వల్ల బతుకుతున్నామా, అంతరింద్రియాల వల్ల బతుకుతున్నామా? అంతరింద్రియాలంటే
కనబడని అవయవాలు ఉన్నాయి. గుండె, లివరు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. ఇవి బాగా పనిచేస్తే బాగా బతుకుతారా? ఇవి బాగుంటే బాగా పనిచేస్తారా? మా స్కూల్లో ఒక వాలంటీర్ ఉండే, ఒక కూతురు సంవత్సరం, ఆయన భార్య చక్కగా 24 ఏళ్ళు ఉండేది. దసరా సెలవులప్పుడు స్కూల్ మూతేసిపోయినాం, మళ్ళీ తెరిసే లోపల, సార్ నా భార్య చనిపోయింది సార్ అంటే, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు నాయన, ఎట్లా చచ్చిపోతుంది, అంత బాగుంది 24 ఏళ్ళ వయసులో అంటే, సార్ అవు సార్ పైకి అవయవాలు అన్నీ బాగున్నాయి సార్, డాక్టర్ కాడికి పోతే లివర్ అంతా చిరిగిపోయింది అంట. ఏమైంది? లివర్ అంతా చిరిగిపోయింది, 4 రోజులు హాస్పిటల్లో ఉంది సార్, చచ్చిపోయింది. మనిషి ఈ పై అవయవాల ద్వారా బతకడంలే, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? పెళ్లి శుభ్రు ఎవరన్నా, అమ్మా నీ బిడ్డ బాగా పనిచేస్తుందా తల్లి అంటారా? ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయమ్మా ఎవరు అడగరు, అట్లా అడుగుతారా? ఎవరు అడగరు. మనకు కావాల్సిందే అవిలే. ఇది రూపం, ఎత్తుగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా. కొంతమంది వెంట్రుక చూసే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవేమో పర్మనెంట్ అయినట్టు, అదేదో సత్యమైనట్టు. లేదు లేదు, ఈ సంబంధం క్యాన్సల్ అంటాం. ఎందుకంటే వెంట్రుకలు కొంచెమే ఉన్నాయి. మనిషి యాటిట్యూడ్ చూడండి, మనిషి యొక్క యాటిట్యూడ్ ఎట్లుందో చూడండి. ఇవేమన్నా ఇవే ముఖ్యం అయ్యా. ప్రభు చెప్పినాడు కదా, ఏంటిదంటే బట్టల కంటే దేహం ముఖ్యం, బట్టల కంటే దేహము కంటే ప్రాణం ముఖ్యం. బట్టలు గ్రాండ్గా అంటున్నాడు, లోపలనే అంత పుచ్చిపోయింది. ఈ గ్రాండ్ బట్టలు వేసుకొని ఏం చేస్తావు? మా గ్రాండ్ బట్టలు, శుభ్రమైన బట్టలు వేసుకోవాలా. బట్టల్లో గ్రాండ్ చూస్తావా? ఒక్కొక్క దాన్ని 20,000, 30,000, 40,000. అంత అవసరమా? అంత అవసరమా? తెగిస్తారు కదా క్రిస్మస్ పండుగ వస్తే. నేను అన్నా లేక బట్టల వ్యాపారం చెప్పినాడు, మీ పండగకు జరిగినంత మాకు వ్యాపారం జరగదు సార్ అంటాడు. తెగించుకుంటారు సార్ అని. తర్వాత తెగుతాయి. తర్వాత అవి తీర్చడం కోసం సంవత్సరం అంతా బజార్లు పట్టుకొని ఆడాడదు. ఈ బట్టల్లో ఘనత, ఇదేమన్నా నిజమని నమ్ముతున్నారా? ప్రాణం ఉండాలి కానీ, ప్రాణం ముఖ్యం కానీ ఈ దేహం ఏంటండి? ప్రాణం పోతే దేహానికి ఏమి విలువ ఉంటుంది? దేహానికి రోగం అంతా వచ్చినప్పుడు ఓ కుష్ఠరోగి సుట్టు పుట్టేసుకుంటే ఏం లాభం చెప్పండి? అందువల్ల ఏది అబద్ధం, ఏది సత్యమో దేవుని పిల్లలకు తెలియాలి. ఏది సత్యం, ఏది అబద్ధం. మరి అబద్ధానికి కూడా మనం చోటిస్తే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. నువ్వు అబద్ధానికి చోటిస్తే మీ తండ్రి అపవాది తరగతి దేవుడు. చిన్నదానికి కానిదానికి అబద్ధం ఆడడానికి మనం లేవు. ఏం చచ్చిపోతామని చెప్పండి, ఉన్నదన్నట్టు చెప్తే వెనకనే ఉంటాడు. ఏడున్నామంటే ఇప్పుడే సిటీ దాటినట్టు ఉంటాడు. మరి నువ్వు మా పక్కనే ఉన్నావు కదరా అంటే ఏమీతో ఎట్లా నమ్మాలనో అర్థం కావాలి. అందుకే భక్తుని ప్రార్థన ఏంటంటే, దేవా అబద్ధములను నాకు దూరం చేయనైనా, అబద్ధాలను దూరం చేయి. అబద్ధాలతో సంసారం చేయొద్దండి. ఇంట్లో కూడా అబద్ధాలేనా? ప్రభు అన్నాడు కదా, ఇక నుంచి మీరు ఇద్దరు కాదు ఏక శరీరమే ఉంటారు. మరి ఒక శరీరంతో ఒక శరీరం అబద్ధం చెప్పొస్తున్నారు. భర్త భార్యతో అబద్ధం ఆడితే, భార్య భర్తతో అబద్ధం ఆడితే, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం ఆడితే, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం ఆడితే, అబద్ధాల మీద కట్టుకున్న కాపురం ఉంటుందా? యా నుంచి ఉంటుంది చెప్పండి? అబద్ధాలు. కట్టుకున్న భార్యతో అబద్ధం, కట్టుకున్న భర్తతో అబద్ధం. ఈ ఆడ కాపురాలు చెప్పండి.
సత్యం పిల్లలతో కూడా అరే తప్పు చేసినా పర్వాలేదు, నేను అబద్ధం మాత్రం చెప్పొద్దురా, ఉన్నది ఉన్నట్టు చెప్పు, నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ నేను దినాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తే నమ్మరు, లేని చెప్తే నమ్మేది. అది వచ్చిందంట. వాడు స్కూల్లో అడిగినాడు, సార్ ఒరే ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తావు? కడుపు నొప్పి సార్. ఏమన్నా బడికి రాలేమన్నాను. అబ్బా కడుపు నొప్పి సార్. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తావంటే, సార్ నేను మొదట నిజమే చెప్పిన సార్, మా మామ వచ్చింది సార్, ఏం పడిపోయినావు లేదండ్రి, వద్దు సార్ పడతారని, కానీ వాళ్ళే బలవంతంగా ఇంటికాడ పెట్టినారు సార్. అదే మాట వచ్చి సార్ చెప్పిన ఉతికే పెద్ద తీసుకొని పనికమైన మామ అంత చెప్తే ఇంటికాడ ఉంటావా, నేను చెప్తే రావా? అట్ట కాదని రెండోసారి ఇచ్చినప్పుడు ఈయనకి ఇట్లా చెప్తే సరిపోదని కడుపు పట్టుకొని అబ్బా సారో కడుపులో పెట్టి కూర్చోపోయాను. పాపం అంటాడు. ఇంకా సార్ ఉన్నది చెప్తే నమ్మాడు, లేదు చెప్తే పోవట్లేదు. ఏదో హోంవర్క్ చేయలే, నాకు లెక్కలు రావు సార్ అంటే తన్నే పట్ట. అదే పక్కన నోట్స్ తీసుకొని ఎత్తి రాసి చూపిస్తే శబాష్ వెరీ గుడ్ ఇట్లా చేయాలి. ఇంకా సార్ ఉన్నది చెప్తే నాకు రాదు సార్ అంటే నమ్మడు. అవతల ఎత్తి చూపిస్తే వెరీ గుడ్ ఇట్లా చేయాలంటాడు. ఏం చెప్పాలి సార్ వీళ్ళకు? మనం కూడా పిల్లలకి అట్లా నేర్పించాలి. సత్యం చెప్పినా చెప్పనివ్వండి. సత్యం చెప్తే కొట్టేది, అబద్ధం చెప్తే సరిపోండి. అబద్ధాలను దూరం చేయకపోతే ఒక ప్రమాదం ఉంది తెలిసిన, దేవుడే నీకు నాకు దూరమైందని. నువ్వు అబద్ధాలను దగ్గర పెట్టుకుంటే సత్యవంతుడే దేవుడి నీ దగ్గర నా దగ్గర ఉంటాడు. ఒక వచనం చూడండి, ఆ వచనాన్ని ఆలోచన చేద్దాం. 101వ కీర్తన 7వ వచనం. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. మోసం చేసేవాడు నా కళ్ళ దగ్గర ఉండకూడదు. అబద్ధాలు ఆడేవాడు నా ఇంట. కీర్తనకారుడు ఆయనకి ఎట్లా ఉంటే ఇంకా దేవునికి ఎట్లా ఉండదు చెప్పండి. దేవుని సంఘములో అబద్ధాలకు చోటు ఉండవచ్చు. ఇది దేవుని సంఘం, దేవుని పిల్లలు, సహోదరులు, ఒక రక్తం చేత కడబడిన వాళ్ళు, ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడే పొరపాటున కూడా చూడండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎందుకు రాలేదంటే ఉన్నది ఉన్నట్టు. మనం ఇతరులను మెచ్చుకునేటట్టుగా, ఒప్పుకునేటట్టుగా అబద్ధాలు మాత్రం చెప్తే దేవుడు మనకే దూరమవుతాడు. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఒక ఆయన అన్నాడండి, సార్ ఆయన మంచి సేవకుడే, వాక్యం బాగా చెప్తాడు, కానీ అంటున్నాడు. ఏమంటే ఆయన మాట నమ్మలేము చూసా అంటున్నాడు. ఏమంటే యుద్ధం ఈటికి వచ్చిన అంటాడు, ఇంకా ఊర్లో బయలుదేరి ఉన్నాడు. మేము పాటలు పాడి 3-4 అయిపోయి అలో అంటే ఇప్పుడు బస్ ఎక్కింటాడు. ఏసారి ఎందుకులే కానీ ఇంకా వాక్యం అయితే బాగా చెప్తాడు, కానీ నమ్మకత్వం లేదు చూడు సార్. చెప్పినేది కరెక్ట్ అంటే కాదంటే నా క్యారెక్టర్ అంతా భయం, నీ క్యారెక్టర్ అంతా భయం. ఒక్కసారి మనం అబద్ధం చెప్తే మన లైఫ్ క్యారెక్టరే పోగొట్టుకునేట్లేక. ఒక సాక్ష్యం సంపాదించాలండి అన్నట్లు అబద్ధం చెప్పడం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, రాగలమంటే రాగలం, లేదంటే లేదు, ఏడున్నామంటే అంతే. దానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అందువల్ల భక్తుని మనవి ఎంత మంచి మనవి చూడండి. అందుకే పత్రికల్లో, యోహాను పత్రికలు రాశాడు కదా, నా పిల్లలు సత్యమును బట్టి నడుచుకోవటం కంటే నాకు ఎక్కువైన సంతోషం ఎక్కడే ఉంది. ఇంకా ఈ లోకంలో మనం చూస్తున్నవంతా వాస్తవం కాదు. ఇప్పుడు మేడలు, మిద్దెలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ శాశ్వతమా? కాదు. బైబిల్లో ఒక నియమం ఉంది, దృశ్యములన్నీ అనిత్యములు, అదృశ్యములన్నీ నిత్యము. ఈ కంటికి కనిపించేది ఏది కూడా ఒక రోజు కనబడకుండా పోతుంది. ఇది నమ్మండి. కంటికి కనబడని పరలోకం శాశ్వతం, నరకం శాశ్వతం, దేవుడు శాశ్వతమైన వాడు. ఇవి పర్మనెంట్. ఇవేంటంటే దీనిలో చూసి ఏడుస్తావేంటి? నాకు లేకపోయినా ఏం తక్కువ చేసినాడు?
నేను అడుగుతాను ఇక్కడ కూర్చున్న వారిలో, దేవుడు ఏం అన్యాయం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? నో. ఎప్పుడు చూసిన భక్తి జీవితం దొరలేక దొరుకుతుంది బండి. మందిరానికి వచ్చేటప్పుడేమో అరసములు పెడుతుంటారు, తాబేళ్ళ మాదిరి వస్తారంట. ఇడిచినప్పుడు ఇంకో చింతపుల్లు మాదిరి పోతుంటారంట. చిన్నపిల్లలు కదా బడికి వస్తారు చూడు, మా స్కూల్లో అంతే చిన్నపిల్లలు వచ్చేటప్పుడు అరగంటకు ఒకడు వస్తాడు, ఇటు తగిలించుకున్నాడు. ఒకడు వాళ్ళమ్మ శివుడికి రానా సార్ చెప్తారని, ఇంకొకటి 2 కాళ్ళు చేతులు పట్టుకొని ఇచ్చుకొస్తారు. పోయేటప్పుడు మాత్రం ఇంకా వాడు కొట్టాలకు ముందే బెల్లిట పట్టుకుంటారు. కొట్టినప్పుడు టైంలో పడి ఉంటుంది అక్కడ. ఇంకా నుంచి చూడండి, నడుచుకుంటూ ఇంటి ఊరు బయట పోయేటప్పుడు చిన్నపిల్లలు రన్నింగ్ రేసులో పోతుంటారు. పోయి సచ్చిట దేంట ఊపి ఇంటిట దింపి బడల్లా కొడతారు. రేపు భలే భలే రేపు భలే సాధ్యత భలే 2 నాలుగు లేదు మమ్మీ, 2 నాలుగు రేపు లేదు, వెళ్ళలేదు, రేపు భలేదు భలేదు భలేదు. ఏమంత సంతోషం. ఇంతటి చిన్న బిడ్డలు సంఘాలు ఉన్నారు విశ్వాసం. రేపు కూడిక లేదంటే ఆ మాట నేను నాకు చాలా పన్నెండులే ఎట్లా రావాలనుకుంటే కరెక్ట్ చెప్పినావు సార్ సార్ ఆ మాట. కూడిక లేదన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, రేపు లేదన్నావు. పిల్లలకు కూడా బడి లేదంటే సంతోషం కదా, అంత పిల్లల మనస్తత్వమే. ఎప్పుడన్నా ప్రేయర్కి వచ్చినాక అసెంబ్లీ జరిగేటప్పుడు అకస్మాత్తుగా న్యూస్ వచ్చి, పిల్లలు ఈరోజు ఒక న్యూస్ వచ్చింది కదా, వాళ్ళని కారణం వల్ల స్కూల్ లేదంటే ఇక రెండో మాట వినరు. కేకలే కేకలు కేకలే కేకలు. మీ ఆనందాన్ని బట్టి రోజు ప్రేయర్లు ఇదే చెప్తాను, బల్లేదు 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 అని. ఎవరు నష్టపోయేది? చిన్నపిల్లలకి అజ్ఞానం ఉండదు. ఇంటికాడ పెద్దలు ఏమంటారు, ఇదేం పడిరా, ఇట్లా రోజు సెలవిస్తే పిల్లడానికి ఏం చదువు వస్తుంది? పెద్దల ఆలోచన విధానం వేరు, చిన్నపిల్లల ఆలోచన విధానం. ఆదివారం అమలరా మామూలుగా ఆరాధన అయిపోయిన తర్వాత వాక్య పరిచయం ఉండేది కదా. ఈరోజు కొన్ని కారణాలు బట్టి వాక్య పరిచయం ఎత్తేస్తున్నాం. ఇంటి అంటే క్లాప్స్ కొట్టి చల్లగా. ఎంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏం సార్ అంటాం వాక్యం లేకపోతే ఎట్టబోతాం మేము పోవా అనే వాళ్ళు ఉన్నారా? పోనీ ఇట్లే వాళ్ళ ఇష్ట ప్రకారం వాక్యం లేకుండా కూడిక లేకుండా పెట్టండి, రేపొద్దున భక్తి జీవితం గుణసున్నాయి. చిన్నపిల్లలు పోవాలనుకోకపోయినా ఏడిసినా అది ఎక్కుతా లేదా ఆట, మరి అది ఎక్కురా ఆట ఎక్కురా. ఎందుకంటే ఒక వయసు వచ్చేంత వరకు పిల్లలకు సొంత జ్ఞానంతో ఆలోచించలేదు కదా. నేటి దినాల్లో కూడా దైవ సన్నిధిని గురించి కానీ చాలా మందికి అర్థం కావడం ఇది ఎవరి మేలు కోసం అని. అలాంటి ఆదిమ సంఘం బలమంతా ఇందులో చూడండి. ఆదిమ సంఘం బలము, ఆధునిక సంఘం బలహీనత సహవాసమే. ఇదొకటే. ఏ చిన్న కారణం దొరికిన సహవాసంలో కలుసుకునేవారు ఆదిమ సంఘం. నేటి దినాల్లో రోజు కూడికలు పోయి వారానికి 3 కూడికలు మిగిలినాయి. అవి పోయి ఆదివారం మిగిలింది. ఆదివారం కూడా పరిగెత్తుకుంటూ రావడం, పరిగెత్తుకుంటూ పోవడం. ఏం ఆరాధన, అంత బిజీ ఇంటికానే ఉండు. ఏమంతా చెప్పండి, నిజంగా ఏమన్నా అర్థం ఉందే? వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ రావడం, పోయేటప్పుడు 2.5 గంటలు ప్రభువుకు కేటాయించిన రిజర్వేషన్ చేయలేవా? రావడం, మధ్యలో లేచిపోవడం, ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయాసపడినట్టే ఉంది కానీ ఏం లాభం? దానివల్ల ఇంకొకరికి చెడ్డ మాదిరి, ఇట్లా పోవచ్చునేమో అనిపిస్తుంది. ఒక్కసారి మందిరానికి ఎంటర్ అయితే ప్రారంభ ప్రార్థన ఉండాలి, ముగింపు ప్రార్థన చూసుకొని ఇంటికి పోవాలి. అట్లయితేనే మనం ఏదైనా మేలు పొందుకోగలం. కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఇది మంచిది కాదు. అందుకే భక్తుని యొక్క ప్రార్థన మనవి, వ్యర్థమైనవి నా జీవితంలో ఉండకూడదు, నా జీవితంలో అబద్ధాలకు చోటు ఉండకూడదు, సత్యాన్నే నమ్మాలి, సత్య ప్రకారమే నడుచుకోవాలి. ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం, ఇంకేది కాదు. లోకంలో మనం ఎంత నమ్ముతామంటే, పేపర్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ అని ఒకరోజు రాస్తాడు.
అదే పేపర్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ దూరం అయిందని యాది నమ్మాలా? ఇన్నాళ్ళు దూరం అవుతుందని లీటర్ తాగుతుంది. ఇప్పుడు తాగితే క్యాన్సర్ వస్తుందంటే ఏడేకి తీసుకురాలా అంటే అది నిజం కాదు, ఇది నిజం కాదు. యాదో గాలి పెట్టుకుని వార్తలు రాస్తుంటారు. కానీ మావి నమ్ముకొని కరోనా కాలంలో ఇవి తింటే బాగుంటుందని తిండి ఏంటి డ్రై ఫ్రూట్స్ అని మొత్తం వ్యాపారం అంతా లేపు పడేసేది. డ్రై ఫ్రూట్స్ తినాలంటే కేజీలు ఏం లేనివాడు కూడా బాదం పప్పు, ఆ పప్పు, ఈ పప్పు మొత్తం ఏడాది నిల్వలన్నీ క్లోజ్ చేసేసినారు. కొన్ని వ్యాపారాలు ఇట్లే జరుగుతుంటాయి. అది నిజమా? అది నిజమేనా అబద్ధమా? నిజమా? ఆలోచన చేయము, ఎంత నమ్ముతాము. కానీ వాక్యం చెప్తే మాత్రం ఏడైతుంది లేదన్నా, దేవుడు మాత్రం ఏం చేస్తాడు. ఒక ఆమె అంటుంది, ఏమక్క అంత ఉత్సాహం ఉండవంటే, ఏమో చూడన్నా దేవుడు కూడా చాలా మారిపోయా. ఏమక్క అట్లంటే మేము అట్లా నాకు సార్ నేను చెప్పేది, మేము మొదట్లో నమ్ముకున్నప్పుడైతే రాత్రి ప్రార్థన చేస్తే పొద్దుని కల్లా ఇచ్చేటోడు సార్. ఇప్పుడు గొజ్జు ప్రార్థన పోయి, ఉపవాస ప్రార్థన పోయి, నెత్తి నోరు కొట్టుకుంటాను ఏం అనడం లేదు అసలుకి. అది కాదక్క, దేవుడు నీలాగా నాలాగా మారిపోతాడు అనుకుంటావా? ఆయన మారని వాడు తరతరాలకు. నిన్న నేడు మారింది ఎవరు? మనం. నువ్వు మారి ఆయన మారినావంటావు ఏంటి? బస్సులో కూర్చోండి కిటిక్కడ పిల్లలు ఏమంటారు దూరంగా, ఏం మమ్మీ చెట్లు అట్లా ఉరుకుతున్నాయి అంటారు. చెట్లు పరిగెత్తినట్టు అనిపిస్తాయి అనిపించవా? నిజంగా పరిగెత్తేది చెట్లు పరిగెత్తాయి. పల్లమ్మంటుంది చెట్లు పరిగెత్తావురా బాబా మీ కలగల పల్లె చూడు ఇద్దరు నేను కిటికీలు వేస్తాను మర్యాదగా ఉండవు అంటుంటారు. లేమమ్మీ అట్టు ఉరుకుతుండే యాక్చువల్గా ఉరికే దేవుడు ఈడు. బస్సులో కూర్చున్నాడు, బస్సు ఉరుకుతుంది. బస్సు ఉరుకుతా ఏం ఉరుకుతుంది అంటున్నాడు చెట్టు. మనం మారిపోయి దేవుడు మారిపోయినాడు అంటావా? ఇది న్యాయమేనా? దేవుడు మార్పు లేనివాడు. గుర్తుపెట్టుకోండి, తరాలు మారినా, జగాలు మారినా, యుగాలు మారినా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు కూడా ఉంటాడు. ఏం తెలలేదు. నువ్వు నేను మారినావు, మారితే మనం మారాలి. దయచేసి దేవుణ్ణి సరిగ్గా ఎరగండి, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోండి. ఆయన అర్థం కాక దేవుడు ఎటువంటి వాడు? ఒక ఆయన అంటాడు, అన్న ప్రార్థన చేద్దామరా, పేషెంట్ ఉన్నాడు. ఏం చేస్తాం లేదన్నా, డాక్టర్ చచ్చిపోతాడంటే ఇంటికి తీసుకొచ్చినారు. చచ్చిపోయటానికి ఏం ప్రార్థన చేస్తావు అంటున్నాడు. నేను ఒక మాట అంటాను, లాజరు చనిపోయి ఎన్నాళ్ళు ఉన్నాడు? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు వచ్చామా సమాధులు అయితే తెరవండి అన్న. వద్దు ప్రభు అని అరిచింది ఎవరు? సొంతం సిస్టర్సే. మార్తా, ప్రభువా ఇప్పుడు వచ్చి ఏం లాభం లేనైనా అప్పుడే వచ్చింటే, అప్పుడేంటి రోగిగా ఉన్నప్పుడే మేము చెప్పనిపించినాం. అప్పుడు రాకపోతే చచ్చిపోయా శాతని కాటికి ఏడుస్తుంది, లోపల పెట్టినారు, ఇంకంతా సెటిల్ అయినా మళ్ళీ నువ్వు ఇప్పుడు తెలుసామంటే మళ్ళీ దుర్వాసన, మళ్ళీ మేము ఏడ్చడం మొదలు పెట్టాలా? ఏదో అడ్జస్ట్ అయినా విడిచిపెట్టు ప్రభు, ఇంకా చాలు. ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తావంటే నీ శాత ఏం కాదు అనేది కదా అర్థం. కానీ ప్రభు అన్నాడు, ఏమ్మా నా యందు విశ్వాసం ఉంచిన వాడు వృద్ధి నొందినను బ్రతుకునని తెలియదంటే, తెలుసు ప్రభా పునరుత్థానం అందన్నాడు. అంటే పునరుత్థానం బ్రతుకు ఇప్పుడు శాత కదా నాకు? ప్రభు అన్నాడు, లాజరు బయటికి రాన్నాడు. అద్భుతం, ఆశ్చర్యం. దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పాడు. ఇటువంటి దేవుడిని పట్టుకొని దేవుడికి ఏమవుతుందిలే, దేవుడుగా ఏం చేస్తారులే, ఆ దేవుడు ఏం చేస్తారులే, మనం చేసుకోవాలి అనుకుంటే ఇదేమి విశ్వాసం? దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తి గలవాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. అసాధ్యం అంటే మరి దేవుని ఎరుగుదవా? సత్యమైన దేవుని నమ్మండి అమ్మా. అబద్ధాలకు దూరంగా ఉండండి. అబద్ధాలకు దేవుడు చెప్తే దాన్ని నమ్ముతుంటారు. నమ్మిన వాళ్ళు కూడా పిల్లలు కలగలేదు అంటే పలా చోటు పోతే కలుగుతారంట. పోయిన వాళ్ళు ఉన్నారు.
అమ్మా, గర్భమును మూయగలిగిన తెరవగలిగిన శక్తి కలిగిన వాడు బైబిల్లో ఒకరే, దేవుడు తప్ప ఎవరు లేరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక మాట అంటారు, ఏం తెలుసిన, అందరు ఆడపిల్లలు పుడుతున్నారు కదా, మగబిడ్డ పుట్టాలి అంటే పలానా చోటు పోతే ఏదో మందు పెడతారంట. ఇది సత్యమా అబద్ధమా? మందు పెడితే ఆడపిల్ల మగబిడ్డగా మారిపోతుందా? దేవుని వాక్యం అట్టుందా? బిడ్డలు ఇచ్చేవాడు దేవుడు అని చెప్తా ఉంటే ఏ బిడ్డ అయితేనేమి? లోకము చేత మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామంటే, కొడుకు లేకపోతే ఎట్లా, కొడుకు లేకపోతే ఎట్లా, పిచ్చి కొంతమందికి. చూడడానికి చదువురాదు కానీ ఒక ఆయన చెప్తున్నాడు, సార్ వీళ్ళు ఎంత డెవలప్ అయినారంటే మగబిడ్డ కోసం 3 నెలల్లో 4 నెలల్లోనే చూపించడం, అబార్షన్ చేయడం. ఇప్పటికి 6 సార్లు అబార్షన్ చేసినారు సార్. ఈమెకు ఎవడో కొన్ని కనుక్కుంటే టౌన్లో మగబిడ్డ కోసం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ బిడ్డనిచ్చినా అది బహుమానం, కళ్ళకు అందుకోవాలో ముద్దు పెట్టుకోవాలంటే. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా. ఓసారి ఇట్లా మీటింగ్లు పోతే ఒక అవ్వ అడిగింది, ఎంతమంది అయినా నీకు పిల్లలని? 3 అవ్వ అన్న. కొడుకులు ఎంతమంది? కూతురు అంటే కొడుకులు లేరవ్వ, 3 బిడ్డలే అన్నా. వెంటనే ఏమని తెలుస్తున్నా, దేవుడు నీకు చాలా అన్యాయం చేసినాను ఆయన అని. మరి నువ్వన్నా చేస్తున్నా న్యాయం అంటే? నేనేం చేస్తున్నా? మరి ఏం చేయలేదని ఎందుకంటావు? ఏం చేయలేదని ఎందుకంటావు? మాకే గుర్తులేదు ఎవరు అనేది. మళ్ళీ నువ్వు అందరూ అడగలేదు, పాపం మీలాంటి వాళ్ళకే అన్యాయం చేస్తున్నా. అయ్యో, దేవుడి మీదకి అంత ఫాస్ట్ పోతావు కదమ్మా. దేవుడే అన్యాయం చేసి దేవుడు న్యాయం చేస్తాడు? చెప్పు, ఈ లోకంలో దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎన్నడూ అన్యాయస్తుడు నమ్మండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, జరగదు. అటువంటి దేవుని మీద ఇంత బాండం వేస్తావే, చిన్నదానికి కాని దానికి. నీకు అబద్ధాన్ని ఎంత బాగా నమ్ముతావు. దేవుడిని నమ్మవే. నిన్ను పుట్టించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను కాపాడుతున్నవాడు, కంటికి రెప్పలా కాస్తున్నవాడు నమ్మవే. ఈవున్న మాటలు నమ్ముతావే. అందువల్ల భక్తుని జీవితం అందరి జీవితాల మధ్య గడపకూడదు. ఇట్లా పెట్టాలి, మన జీవితంలో వేస్టేజ్ ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. ఇది మొదటి మనవి. తన ఆత్మీయ జీవితం కోసమై నా ఆత్మీయ జీవితం ఇట్లా ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో వ్యర్థమైనవి ఉండకూడదు. నా ఆత్మీయ జీవితంలో సత్యమునే అనుసరించాలి. అబద్ధాన్ని నమ్మను నేను. అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. అబద్ధాన్ని నమ్మను. ఈ వాస్తుల్ని నమ్మడం, ఈ ముహూర్తాలు నమ్మడం మానేసి దేవుడిని నమ్మండి. ఎంత బతికి ఇంటికి ఎంత విశ్వాసులైన పెళ్ళి అయ్యేసరికి 4 మూలలో పసుపు పండిస్తారు. వాళ్ళ యాదాలకమ్మా వెడ్డింగ్ కార్డ్స్ కూర్చొని అదే పనిగా పసుపు పెడతారు. ఎందుకు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం అవసరమా? మానవా? ఈ అబద్ధాన్ని నమ్ముకోవడం మానవా? అదేదో పసుపు పెడితే శుభమవుతుంది అంటావా? ఎట్లయితే చెప్పండి. దేవుడు శుభమయ్యింది, ఇవి శుభమిస్తాయా? ఇట్లా చూసుకుంటా పోతే ప్రతిరోజు మనం ఎన్ని అబద్ధాలు నమ్ముతున్నాం అనిపిస్తుంది. ఎన్ని అబద్ధాలు నమ్ముతున్నాం. సత్యమైన వాక్యాన్ని నమ్మడానికి మనకి ఇష్టం లేదు. సరే, రెండవ మనవిని మనం బ్రేక్ తర్వాత లేట్ అవుట్ సార్ కంటిన్యూ చేసి లాస్ట్ బ్రేక్ తీసుకుందాం. రెడీగా ఉందా? రెడీ. సరే, ఇక్కడ ఆగుదాం. చివరిగా ఆ చివరి మనవిని చూసుకుందాం. లాస్ట్ మెసేజ్లో టీ తాగి వెంటనే దేవుడి మాటలు దీవించుగాక.